తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. శ్రీరామ జయం. మహాలక్ష్మీ నమః. లక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రతి ఇల్లు పాడి పంటలతో ధనధాన్యాలతో సకల సిరులతో పొంగిపోవాలి అని అమ్మవారిని ప్రార్థిస్తూ శ్రావణ మాసం తొలి శుక్రవారం అమ్మను స్మరించుకుందాం. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం. అమ్మవారు పాలకడలిలో జన్మించినటువంటి కమనీయ రమణీయ రూపం. దేవతలంతా కూడా ఈ మహాలక్ష్మి తమను వరిస్తే పరమానందంగా ఉంటుంది కదా అనుకునేటటువంటి సందర్భంలో చిద్విలాసుడై నిర్వికారుడై చిరునవ్వులు చిందిస్తూ ఏదీ పట్టనట్లు తనలో తానే ఆలోచనలు చేస్తూ ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తిని అమ్మ తనంతట తానుగా వరించింది. క్షీర సముద్రరాజతనయ వచ్చి మెడలో వరమాలికని వేసింది. ఈ వృత్తాంతంలో మనం నేర్చుకోవలసిన అంశం ఏమిటి అంటే, సంపదలకై మనం వెంపర్లాడరాదు. మన ఉద్యోగం, మన బాధ్యత, మన ధర్మం, మన క్రియాకలాపాలు, కార్యక్రమాలు నిర్విఘ్నంగా దైవతా సమర్పణగా ఆచరిస్తూ ఉండాలి. నాహంకర్త హరికర్త ఈ ఆలోచనతో చెయ్యాలి. ఉదయమే లేచి వాకిలి చక్కగా చిమ్మిన అనంతరం రంగవల్లికలతో తీర్చిదిద్ది గడప పైన ముగ్గులు వేసి ప్రధాన ద్వారానికి మామిడి ఆకులతో తోరణాలు కట్టి అనంతరం ఇంటిల్లిపాది స్నానాదికాదులు చక్కని ఉతికిన పరిశుభ్రమైన వస్త్రములు ధరించి పూజాగృహంలో దీపాలు వెలిగించి ఒక్క అగరొత్తి వెలిగించి అరటిపండు నివేదన చేసినా చాలు, పటిక బెల్లం ముక్క నివేదన చేసినా చాలు, అమ్మ పరమానంద భరితురాలవుతుంది. రోజువారీగా మనం చేసుకునే అన్నమే. ఆ అన్నం పైన కాసింత పటిక బెల్లం ముక్క, ఒక్క చెంచా నెయ్యి అంత వేసి, తల్లి ఇంతే మాకు తోచినది, ఇంతే నీ అనుగ్రహం, నీవింకేదైనా అనుగ్రహించినట్లయితే అదంతా నీ అనుగ్రహమే కదా, నీకు సమర్పించవలసిందే కదా అన్న సంకల్పం వింటే చాలు, అమ్మ పరమానంద భరితురాలు అవుతుంది. ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, పాడి పంటలు, ధనకనక వస్తు వాహనాదులు ఇవేవి కూడా ఇవ్వని ఆనందం కుటుంబం పట్ల మనలో ఉండేటటువంటి ప్రేమ, ఆప్యాయత, మమకారం, సమష్టితత్వం వీటి వల్ల ఉత్పన్నమవుతుంది. ఆహారం తింటే ఆనందం కలగదు, సంతోషం కలుగుతుంది. పిల్లలు పలకరిస్తే ఆనందం కలుగుతుంది. నూతన వస్త్రాలు ధరిస్తే సుఖం కలుగుతుంది, సంతోషం కూడా కాదు సుమా. ఇక ఆనందం అయితే ఆమడ దూరంలో ఉంటుంది. కానీ అదే ఇంటిలో మనం తెచ్చిన ధనం ఎంత మేరకు ఉన్నదో అంత మేరకే ఇల్లాలు తగినటువంటి వంట సిద్ధం చేసి వేడివేడిగా పక్కన కూర్చుని వడ్డిస్తూ 4 మాటలు చిరునవ్వులు చిందిస్తూ పలకరిస్తూ కుటుంబం అంతా కూడా కూర్చుని తింటే పట్టు పీతాంబరాలు ధరించిన దానికంటే కూడా అధికమైన ఆనందం ఆ కుటుంబానికి లభిస్తుంది. ఆనందం పొందడమే శ్రావణ శుక్రవారంలో అమ్మవారిని అనుగ్రహించమని మనమంతా కోరవలసిన కోరిక. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతి అని ఉపనిషత్తులే ఆనంద ప్రాశస్త్యాన్ని చెబుతున్నాయి. ధనం వల్ల కానీ, బంగారం వల్ల కానీ, రాజ్యం అంటే పదవి వల్ల కానీ రానటువంటి పరమమైన ఆనందం కుటుంబం వల్ల లభిస్తుంది. కుటుంబంలో మమకారం పెంచుకునే నిమిత్తమై మనం చేయవలసిన మొట్టమొదటిది ఏమిటి అంటే తగ్గడం, తగ్గిపోవడం. నేను అన్న భావనను ఎంత తగ్గించుకోగలిగితే అంతగా మనకు కుటుంబం యొక్క సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులంతా సమష్టిగా ఒక్కటిగా మారతారు. నేను అన్న మాట ఇల్లాలిలో కనిపించిన, నేను అన్న ప్రవర్తన ఆ యజమానిలో ధోరణిలో సూచనగా గుర్తింపుగా ఉన్నా కూడా ఆ కుటుంబంలో లక్ష్మీ అనుగ్రహం వెళ్ళిపోతుంది. శ్రావణ శుక్రవారం శనగలు, అరటిపళ్ళు, తమలపాకులు సాటి మహిళలకు పండు తాంబూలంగా అందిద్దాం. చేతికి పసుపు రంగు దారం ధరిద్దాం. ఆకుపచ్చ గాజులు వేసుకుందాం. పసుపు పారాణితో అలంకరించుకుందాం. మహిళలందరిలో కూడా అమ్మను చూద్దాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. శుభమస్తు.